ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో అయితే కీమా పులావ్ చేయబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మరి చాలా మంది చికెన్ చేసుకుని ఉంటారు, ప్రాన్స్ చేసుకుని ఉంటారు, కానీ కీమాతో పులావ్ ఎప్పుడైనా చేసుకున్నారా? ఒక్కసారి చేసుకోండి. టేస్ట్ అయితే ఆసమ్ గా ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసిద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుని గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను. మనం పులావులు చేసుకునేటప్పుడు లేదంటే బిర్యానీలు చేసుకునేటప్పుడు గిన్నె అనేది మనకి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ గిన్నె అయితే పెట్టాను. ఇప్పుడు గిన్నె కొంచెం వేడనిద్దాం. ఇప్పుడు గిన్నె అయితే వేడైంది. ఆయిల్ వేసుకుందాం. మనకి పులావ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీకు నెయ్యి కావాలంటే కనుక నెయ్యి కూడా ఎక్కువగా వేసుకుని చేసుకోవచ్చండి. నేనైతే సగం ఆయిల్ అలాగే సగం నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసాను. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి, నెయ్యి అయితే ఒక పెద్ద స్పూన్ అయితే వేస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్తో పులావ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి నూనె వేడైపోయింది కదా, ఇప్పుడు మసాలా సరుకులు వేసుకుందాం. ఇదిగోండి, ఒకసారి దగ్గరగా చూడండి. షాజీరా తీసుకున్నాను. షాజీరా అలాగే కొంచెం జాపత్రి. ఇది మరీ ఎక్కువగా తీసుకోకూడదండి. నేను చేసేది క్వాంటిటీ రైస్ వచ్చేసరికి అరకిలో, అలాగే కీమా వచ్చేసరికి పావు కిలో తీసుకున్నాను కాబట్టి వాటికి సరిపడా ఈ మసాలా దినుసులు. అలాగే ఇదిగోండి, దాల్చిన చెక్క ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నాను. డైరెక్ట్గా వేసేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 లవంగాలు, 2 అనాస పువ్వులు, 5 వరకు యాలకులు తీసుకున్నానండి. ఈ బిర్యానీలోకి యాలకులు ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఇదిగోండి, మరాఠీ మొగ్గ ఒక చిన్న చిన్నవి కాబట్టి నేను ఒక 6 తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో వేసేసుకుందాం. ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయల వరకు ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ముందు ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగనిద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఈ ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇంత అయితే వేస్తున్నానండి. మూత పెట్టకుండా ఇలాగే వీటిని వేయించుకోవాలి. ఇదిగోండి, ఒకసారి చూడండి, ఉల్లిపాయలు ఇలా అయితే చక్కగా ఎర్రగా వేగాలి. చూడండి, ఇంత ఎర్రగా అయితే వేగాలి. ఇలా వేగితేనే మనకి బిర్యానీ కానీ పులావ్ కానీ బాగుంటాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవి తర్వాత వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే ఇదిగోండి ఒక ఫుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. మనం 1/2 కేజీ రైస్తోనే చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. మరీ ఎక్కువైతే ఘాట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనకి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుందాం. చూసారు కదా, ఇలా అయితే చక్కగా కొంచెం పచ్చివాసన అయితే పోనేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా వేగిపోయింది. ఒకసారి చూడండి, ఇదిగోండి ఎంత ఎర్రగా చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. నేనైతే ఒక సింగిల్ టమాటా మాత్రమే కోసాను. ఈ టమాటాని ఈ విధంగా వేసేసుకుందాం. చూసారు కదా,
టమాటా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ టమాటాని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. మగ్గిపోయింది, టమాటా సగం మగ్గిందండి. ఇంకొంచెం అయితే మనకి తర్వాత మగ్గిపోతుంది. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారాలు అయితే వేసుకుంటాము. ముందు ఒక పావు స్పూన్ అయితే సాల్ట్ వేసాం కదా, ఉప్పు అనేది సమానంగా చూసుకుని వేసుకోవాలి. బిర్యానీలో ఎక్కువైతే ఉప్పు అనేది తీయలేం కదా, కాబట్టి కొంచెం చూసుకుని అయితే వేసుకుందాము. ఇదిగోండి నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ మనం ఎసరులో అయితే చూసుకుందాం. పావు స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం అయితే నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. సరిపోతుందండి, బిర్యానీ కదా, అది పులావ్ కదా, కాబట్టి మనకి కారం తక్కువ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత గరం మసాలా వేసుకుందాం. నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు అలాగే ధనియాలు వేసి పొడి చేశాను. కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఒక 2.5 స్పూన్లు అయితే వేసాను. చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2.5 వేసాను. ఒకవేళ మీరు పెద్ద స్పూన్తో వేసుకుంటే కనుక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ రైసు, పావు కిలో మటన్ తీసుకున్నాను కదా, కాబట్టి పెరుగు చూసుకుని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. మనం టమాటా వేసాము అలాగే, కాబట్టి పులుపు అనేది సరిపోతుంది. పెరుగు అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక ఇది క్వాంటిటీ కూడా పెంచుకోండి. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వెంటనే ఇందులో కీమా వేసేసుకుందాం. చూసారు కదా, పెరుగు వేసి కలపగానే ఆయిల్ అంతా కూడా ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి ఒకసారి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఇందులో కీమా వేసేసుకుందాం. ఇదిగోండి నేను కీమాని నీట్గా కడిగేసి ఈ విధంగా జాలి గిన్నెలో అయితే వేసి పెట్టాను. వాటర్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయని చెప్పి కింద గిన్నె అయితే పెట్టాను. ఇప్పుడు ఇలా కడుక్కున్నది అయితే ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసాం కదా, చూడండి ఒకసారి దగ్గరగా ఈ విధంగా చిన్న మంట పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టేసి కలిపేసినట్లయితే కీమా అనేది ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. కాబట్టి ఇది ఇలాగా చిన్న మంట మీద పెట్టుకుని ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఇదంతా కూడా చక్కగా విడిపోయి అంతా కూడా కలుస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి. కీమా వేసిన తర్వాత ఇందులో ఈ విధంగా కీమా కొట్టేటప్పుడు లివర్ కానీ ఇలా ఇవి కానీ వేస్తూ ఉంటారు కదా, ఇవైతే వచ్చాయి. ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది మగ్గనిద్దాం. ఇప్పుడు చూసారు కదా ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా మగ్గే వరకు దీనిని ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ నీళ్లతోనే చక్కగా దీనిని దగ్గరగా ఉడకనిచ్చేయాలి కదా. చక్కగా కీమా అయితే ఉడికిపోయింది అంతా కూడా. ఇదిగోండి వాటర్ అంతా ఏమీ లేదు, ఇంకా నూనె మాత్రం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసేసుకుందాం. ఇదిగోండి నేనైతే ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నానంటే ఇది పావు కిలో కప్ అండి. కాబట్టి వాటర్ అయితే నేను 3 కప్పులు వేసుకుంటున్నాను. ఇదిగోండి 3 కప్పులు అయితే వాటర్ వేసాను. ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకి లైట్ గా అడుగంటినా కూడా ఏం పర్వాలేదండి. ఇప్పుడు దాకా మనం అసలు వాటర్ వేసుకోలేదు కదా, ఇది ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి చక్కగా అడుగంటినంతా కూడా మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదైతే కొంచెం ఎసరు మరగనిద్దాం. ఎసరు అయితే చక్కగా మరిగిపోతుందండి. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాము. చూడండి ఎసరు అయితే ఇలా మరగాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ సన్న బియ్యం మాత్రమే వేస్తున్నానండి. అంటే చాలా మంది ఈ రైస్ వేస్తున్నాను. నేనైతే ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ బాస్మతి ఉంటే బాస్మతితో కూడా చేసుకోవచ్చు.
ఇవి నేను శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టేస్తాను. నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది బాగా వస్తుంది. రైస్ అయితే వేసేసాను. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదా చక్కగా కైమా అలాగే రైస్ ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. రైస్ ఉడికితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒకసారి మనం సాల్ట్ అయితే చెక్ చేసేసుకుందాం. తక్కువ అయిందండి సాల్ట్. అంటే నేను ఇక్కడ 1 స్పూన్ అంటే 1.5 స్పూన్ వేసాను కదా. ఇది కొంచెం ఉప్పు తక్కువగానే ఉంది కాబట్టి ఇదిగోండి ఇంకొక స్పూన్ అయితే వేసేస్తున్నాను. ఇదైతే మనకి ఇంకా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మనం బిర్యానీ కానీ పులావ్ కానీ ఇది విడిగా తింటాం కాబట్టి సాల్ట్ అనేది కరెక్ట్ గా ఉంటేనే మనకి దాని టేస్ట్ గానీ ఫ్లేవర్ గానీ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. ఇది ఇంకా దగ్గరగా ఉడికితే మన రైస్ అనేది రెడీ అయిపోయినట్లే. మూత పెట్టేసి రైస్ ఉడికేదాకా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుందాం. చూద్దామండి. బబ్బా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి. అస్సలు నోట్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. అంత బాగుంది. చెప్పాను కదా, నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. అసలు అందులో కైమా బిర్యానీ, అదే కైమా పులావ్. ఇప్పుడు చూద్దాం. రైస్ కొంచెం తడుందండి. అసలు ఎంత బాగా అయిందో చూడండి, ఎంత కలర్ఫుల్ గా ఉంది. అసలు చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది. స్మెల్ కైతే మంచి వాసన అయితే ఎద్దరగొడుతుంది. కొంచెం అయితే తడుంది. ఈ తడి కూడా అయిపోతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద దీనిని ఉడకనిద్దాం. పైన ఈలోపు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీలోకి అంత ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదా. నేను ఇంక ఇది పెరుగు చట్నీలోకి అయితే వేస్తాను. ఇప్పుడు ఇవి కూడా పైన వేసేసుకుందాం. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మూత అయితే పెట్టేసి మూత పెట్టేసాం కదా, ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం మామూలుగా లేదు. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి ఒకసారి. రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేద్దాం. అసలు స్మెల్ అయితే మామూలుగా లేదండి. గుమ్మాయించేస్తుంది. ఇల్లంతా కూడా ఇదే స్మెల్ వస్తుంది. వావ్, మంచి కలర్ఫుల్ గా అసలు ఫ్లేవర్ఫుల్ గా అసలు ముక్కలు అయితే అదిరిపోతున్నాయి వాసనకి. మనం నెయ్యి వేసాం కదా, అసలు ఆ నెయ్యి వాసన బాగా వస్తుందండి. చాలా చాలా బాగుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి. బాస్మతి రైస్ తోనే చేసుకోక్కర్లేదు, మామూలు రైస్ తో కూడా ఇలాంటి పులావులు కానీ బిర్యానీలు కానీ చేసుకోవచ్చు. చూసారు కదండి, మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో తింటే మామూలుగా ఉండదు. అసలు స్మెల్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇంట్లో మీకు తినాలనిపించినప్పుడు ఈ విధంగా కైమాతో బిర్యానీ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.